నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మళ్ళా కొన్ని కీలక మలుపులు తిరుగుతున్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే సెంట్రల్ నుంచి గూడా జగన్ అరెస్ట్ మీద ఎలాంటి ఆ డిస్కషన్స్ అనేవి చెయ్యొద్దు. అసలు జగన్‌తో మీకు సంబంధం ఏంటి? జగన్ అరెస్ట్ గురించి మీరెందుకు మాట్లాడతారు? అని జెప్పేసి అమిత్ షానే నేరుగాను పవన్ కళ్యాణ్ మీద అలాగే ఆహ్, ఆహ్, సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు వాస్తవము అనేది పక్కన పెడితే ఈ రోజు మళ్ళా జగన్ గారు ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడము. ప్రెస్ మీట్‌లోన ఆయన ఇంట్లో జరిగిన హత్యలు ఏవైతే ఉన్నాయో, ఆ మరణాలు ఏవైతే ఉన్నాయో తండ్రిది గాని, బాబాయిది గాని, సో ఇలాగ అన్నింటికి సంబంధించి టీడీపీ పాత్ర ఉంది దీనిలోని. టీడీపీ అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. సో ఎందుకు ఈ రోజు మళ్ళా ఆ విషయాన్ని బయటకి తీసుకొచ్చారు? ఆ ప్రస్తావన దేనికొచ్చింది? పదే పదే టీడీపీ ఉంది, టీడీపీ ఉందని టీడీపీ వైపు ఎందుకు ఆయన యూటర్న్ పెట్టాలని అనుకుంటూ ఉన్నారు? అంటే ప్రజల్ని అటువైపు డైవర్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా? ఆ నిజానిజాలు ఏంటనేవైతే మనం మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు టీడీపీ స్పోక్స్ పర్సన్ అలాగే సీనియర్ లీడర్ బొమ్మన శ్రీరాములు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఏమంటారంటే ఈ రోజు చాలా రోజుల తర్వాత అంటే జగన్ గారు సమస్యల మీద కాకుండా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాకుండా ఎంతసేపు మా బాబాయ్ హత్య లేకపోతే ఇంకోటి ఈ హత్యల మీద ఎందుకు ప్రజలు అంటే ఒక సెన్సిటివ్ గాను సెంటిమెంటల్ గాను కొట్టాలని అనుకుంటున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు సమస్యల మీద మాట్లాడాలంటే అతనే ఒక సమస్య. అతనికి అతనే సమస్య అంటారు. అతనే సమస్య. అంటే మీ టీడీపీ హస్తం ఏమి లేదు దీనిలో, మాకేం సంబంధం అంటారు మీరు. కాదు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా మా సభల్లో కానీ మీటింగుల్లో కానీ కొంత ఎక్కడ చూసినా మేము ఏం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఇది గొడ్డల పార్టీ. వాస్తవమే కదా. గుండెపోటు పార్టీ. ఎవరికి ఆ రోజు గుండెపోటు వచ్చింది? గుండెపోటు అయిపోతాను ఇట్లా మళ్ళీ ఎట్లా గొడ్డల పార్టీ అయ్యింది? ఇవన్నీ వాస్తవాలే. గొడ్డలు దొరికింది, గొడ్డలు కూడా చెప్తాంది ఇది ఈ గొడ్డలి జగన్ పార్టీ గుండెపోటు వచ్చిందని రాసింది వాళ్ళ పత్రికలో. అదే వాళ్ళ పత్రికలోనే వాళ్ళే చెప్పారు. పొద్దున్నే సాయంకాలానికి అది అనుమానాస్పద హత్య అయిపోయింది. తెల్లారకుందికి చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. చివరికి సిబిఐ వాళ్ళు గొడ్డలపోటు గొడ్డలేటు అని చెప్పి తెలిసారు. అంతా మొత్తం మరో చరిత్ర అయిపోయింది ఇదంతా. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికే సమస్య అంతే. రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ఎవరికి సమస్య లేదు. అందరూ మనశ్శాంతిగా ఉన్నారు. ఆయన ఏమంటాడు, చంద్రబాబుకు గుండెపోటు వస్తుంది, బీపీ వస్తుంది, ఏదేదో ఎత్తితే ఏది మన అమరావతి పేరెత్తంగానే, మావిగాని పేరెత్తంగానే. అసలు మనశ్శాంతి లేని వ్యక్తి నువ్వు. మిగతా వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రంలో. యావత్ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ, ఫారిన్ లో ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు, కూటమి అందరూ బాగున్నారు. వాళ్ళ పని వాళ్ళకి. అసలు నీ గురించి ఆలోచించే టైం ఎక్కడుంది? రాష్ట్రము తగలబెట్టేసినావు, ఎక్కడో ఒక 20-30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినావు అని వాళ్ళకి రాత్రింబవళ్ళు చంద్రబాబు నాయుడుకి నిద్రాహారాలు వదిలేసి మీరు చూడండి, ఆయన తిరుగుతా అంటే చూశారు కదా. ఒక 1 వీక్ షెడ్యూల్ తీసుకోండి, నీ షెడ్యూల్ తీసుకుందాం. నువ్వు లండన్ పోయినావు, లండన్ నుంచి వచ్చినావు, మళ్ళీ ఈరోజు ఒక గంట సుదీర్ఘంగా ప్రెస్ మీట్, మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం. ఆడొచ్చేసి ఇవన్నీ తీసుకొచ్చేస్తావు. ఎందుకు? గొడ్డల పార్టీ ఎవరిది అంటావు. ఎవరిది గొడ్డల పార్టీ? ఆ గొడ్డలు సీజ్ అయ్యి ఆడుంది, ఇప్పుడు సిబిఐ దగ్గర ఉంది, కోర్టులో ఉంది. అదే చెప్తా ఉంది కదా ఎవరిని చంపారు అని. సో గొడ్డల పార్టీ అంటే తప్పేముంది? నువ్వే కదా ఆ రోజు కత్తి పెట్టి నారాసుర చక్రవర్తి నారాసుర అన్నావు. మరి ఒకటి తండ్రిని చంపినాను ఈరోజు అనుమానం ఉందన్న. అరే నువ్వు అధికారంలోకి వస్తాను ఇట్లే వాళ్ళకు అంబానీకి నా పరిమళనత్వానికి రెడ్ కార్పెట్ పరిచి నువ్వు ఆ రోజు వాళ్ళ మీద ఆరోపించావు, మా తండ్రిని చంపింది సోనియా గాంధీ వీళ్ళు అని. హెలికాప్టర్ యాక్సిడెంట్ చేశారు అని మీ వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు తగలబెట్టేశారు 2 రాష్ట్రాల్లో. చేశారు కదా 12లో ఎన్నికలు, 14కు ముందు ఎన్నికల్లో. మరి వాళ్ళు నువ్వు 19లో అధికారంలోకి వస్తాను ఇట్లా ఎంక్వైరీ ఆ రోజు ఎందుకు చేయలేవు? చంద్రబాబు మీద ఎందుకు కేసు పెట్టలా? లేదు ఇంకొకరి మీద ఎందుకు పెట్టలా? సోనియా గాంధీ మీద ఎందుకు పెట్టలా? నీకు ఆ ధైర్యం ఉందా? నీకు ఆ శక్తి ఉందా వాళ్ళ మీద పెట్టే కేసులు? ఎటువంటి మీద మీరు చంపేశారు, తప్పిపుచ్చుకున్నావు. సిబిఐ కోరింది మీరు. మరి ఆ సిబిఐ దగ్గర పోయి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ తండ్రిని చంపిండేది కానీ వివేకానంద రెడ్డి చంపింది ఇవ్వు. నువ్వు అధికారంలోకి ఉన్నావు కదా. నానా రకాలు పెట్టి ఆమె వచ్చి బయటపడింది కదా, మీ చెల్లెలే చెప్పింది కదా, మా చెల్లెని చంపింది వీళ్ళే, ఇంకా దర్యాప్తు కావాలా అని. మళ్ళీ ఆమె సుప్రీంకోర్టు వరకు పోయింది. ఇప్పుడు ఈయన మా బాబాయి మా నాన్నని ఈయన ఎవరో టీడీపీ మీద నెడుతున్నారు కానీ స్వతహాగా సొంత కూతురే
ఆయన 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 వల్ల సుప్రీంకోర్టు వరకు పోయింది కదా ఆమె. ఆమె చేసిన పోరాటంతోనే కదా ఆవిడ కూడా మీ చిన్నాన్న ఆయన ఎవరు వైఎస్ భాస్కర్ రెడ్డో లేదా మీ చిన్నాన్న కొడుకు నీ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డో పాపం ఆయన చిన్న పిల్లవాడు ఏమీ తెలియదు వారి మీద నిందలేస్తా ఉన్నారు ఏం చెప్పేది. మీ చిన్నాన్నని చంపేస్తే మీ వాళ్ళే మీ ఊరిలో మీ ఇంట్లో నువ్వు వాళ్ళని కాపాడుతావు. అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం రాక ముందు 14 నుంచి కూడా రకరకాల నువ్వు ఎత్తులు జిత్తులేసి మీ దగ్గర ఉండే డబ్బుతోనూ సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టడం హైకోర్టులో పెట్టడం అయినా కూడా అరెస్టులు తప్పించుకున్నారా? జైలుకు పోయారు కదా. సిబిఐ మొత్తం తెలిసింది కదా. గూగుల్ టేక్అవుట్ అనో ఇంకోటో దర్యాప్తు ఫోన్లు అన్ని బయట వచ్చినాయి. ఎవరు చంపారు, ఎట్లా చంపారు, ఏ విధంగా చనిపోయాడు ఆయన, పోస్ట్ మార్టం రిపోర్ట్ తారుమారు ఎట్లా చేశారు, ఆ రక్తం గడిగేసింది. ఈ రక్తం గడిగింది మీ ఇంట్లో మీరే, ఆ బట్టను దాచిపెట్టింది మీరే, కుట్లు మీ హాస్పిటల్లోకి తీసుకు కుట్లు వేసింది మీరే. మరి చంద్రబాబు ఎట్లా చేస్తాడు, బీటెక్ రవి ఎట్లా చేస్తాడు, ఆదినారాయణ రెడ్డి ఎట్లా చేస్తాడు, తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధము? అసలు అంటే మీ కొంపలో మీరు చంపుకొని పాపం ఆయన అమాయకుడు మంచోడు. ఎవరు వివేకానంద రెడ్డి చనిపోయిన దానికి మేము బాధపడినాం. అది చాలా ఘోరమైన హత్య. అది మీ కొంపలోనే మీ ఇంట్లో వ్యక్తినే ప్రముఖ, మీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి ఆయన చంపేశారు కదా. రాష్ట్రం అంతా బాధపడింది కదా. దాన్ని రకరకాలు మసిపూసి మారేడుకాయ చేశారు, అధికారంలోకి వచ్చేసారు. అధికారంలోకి వచ్చినాక తమ్ముడిని కాపాడటము, నీ మనుషులందరినీ కాపాడటము, వాళ్ళు జైల్లో సకల సౌకర్యాలు కల్పించటము, ఆమెను ముప్పతిప్పలు పెట్టి ఆమె ఇంకోటి మరి చంద్రబాబు నాయుడు చంపించింటే మరి ఆమె ఎట్లా చంపిస్తుంది? మళ్ళా ఆమె మీద నిందలేశారు, ఆమె మీద కేసు పెట్టారు. ఏ టైంకి ఎప్పుడు ఎటు గాలి వీస్తే అటువైపు మళ్ళీ వాళ్ళ తండ్రిని చంపించింది కూతురు అల్లుడు భార్య అని చెప్పారు. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు. మరి ఎంతమంది చంపుతారు అప్పటికి? చంద్రబాబు నాయుడు లాస్ట్ కు మా ఓడు పుట్టోడు ఉన్నాడు, ఎవరు దేవాన్సు, మా పుట్టోడి మీద కూడా తీసుకొస్తారు వీళ్ళు కావాలంటే. ఎందుకంటే ఆడ వాళ్ళ తాత పక్కలో చూస్తా ఉన్నాడు, ఎవరు లోకేష్ తీసుకున్నాడు, తొమ్మిది చూస్తా అన్నాడు వీడు, వీనికి అప్పుడే నేర్పించినారు. వాళ్ళ ఇంట్లో పసిపిల్లలు, వాళ్ళ పాపం పాలు తాగేవాళ్ళు, హత్యలు తెలియవు, వాళ్ళకేమి గొడ్డళ్ళు తెలియవు. చూడండి వాళ్ళు మాట్లాడే మాటలు. ఇంక కొండారెడ్డిని కూడా ఆయన ఎవరు మీ తాతని చంద్రబాబు నాయుడు చంపించినాడు చెప్పలేకపోతున్నాడు, మా వన్ చంపించినాడు అంటే ఆలోచించడా సార్ ఆయన మాట్లాడే ముందు? ఆలోచన ఉంటే కదమ్మా, మంచి ఆలోచన వస్తే. నిజంగా ఒక్కోసారి ఆయన మాట్లాడే మాటలు వింటే బాధ అనిపిస్తుంది అసలు. అంటే ఆలోచన లేకుండా మాట్లాడే ఆలోచన అనేది ఉంటే ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానానికి పోయిన వాడు రాగద్వేషాలు భావాలకు అతీతంగా వదిలేసి గొప్పగా ఆలోచిస్తే ఆ సీట్లో కూర్చున్నవాడు ఎవడన్నా చూడండి మీరు, ఏదో కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, అది వేరే. ఇంత ఘోరంగా నువ్వు ఆ దస్తగిరిని చంపించేసి మొన్న అవన్నీ బయట వచ్చినాయి. దస్తగిరిది తెలుగుదేశం వాళ్ళకి అంటగడతావు. మన కడపలో మొన్న జరిగిండేది వారం 10 రోజులు, అతనే కదా సాక్షి. వాళ్ళ మేనమామ మీద వచ్చింది. సరే ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు, కేసు ఏదో జరగలేదు అనుకో, దర్యాప్తు ఏదో జరుగుతుంది, వస్తుందేమో భయము. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నీ తలుపులు తడుతుందేమో భయము. ఆమె భారతి మన కాదు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు హైకోర్టులో వాదిస్తా ఉంది కదా. ఇప్పుడు అంతిమ వ్యక్తులు ఇంకా ఉన్నారు దీన్ని వెనక. ఎవరు ఇంక అంతిమ వ్యక్తులు? ఆ రోజు అధికారంలో ఉండింది మీరే కదా, అంతిమ వ్యక్తులు మీరే కదా. ఆమె పబ్లిక్ గా చెప్తాంది కదా, వాళ్ళకి తెలియకుండా ఈ హత్య జరగలేదు, వాళ్ళే దీని వెనకున్నారు, వాళ్ళే చెప్పుకుంటా అన్నారు. ఆయమ్మకు తెలిసిందో తెలీదో మాకు తెలియదు. చట్టం దాని పని దాన్ని చేస్తా ఉంది. ఎదుటి వాళ్ళ మీద నిందలేసేయటం, పబ్బం గడుపుకోవడం. చూడమ్మా, ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడన్నా చూడు నువ్వు, అంతులేని అవినీతి, అక్కసు, కోపము, అసూయ ఇవి ఉన్న వాళ్ళలో చరిత్రలో ఎవరైనా బాగుపడేటి చెప్పండి. చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడతావు, ఇదే చిట్ట చివరి ఎన్నికలు అంటావు. ఇప్పుడు 75 ఏళ్ళ వయసు, నువ్వు 45 ఏళ్ళు ఎంతో నీ వయసు గురించి ఎంత తగలబడిందో మాకు తెలియదు అనుకున్నావు. నువ్వు ఆ వ్యక్తి నిన్ను ఓడించాడు కదా, ఏది 24లో. ఇక నీకేం కావాలి అంతకంటే? నువ్వు ఆయన పుట్టుక, ఆయన చావు, ఇవే చివరి ఎన్నికలు. నీకు చివరి ఎన్నికలు అని చెప్పి 24లో చిత్తుగా ఓడించింది ఎవరు? మా నాయకుడు, మా పార్టీనే కదా, కూటమి కదా. నువ్వు దాన్ని మాట్లాడు ఫస్ట్. నువ్వు ఎవరి చేతుల్లో ఓడిపోయినావు?
నిన్నగాక మొన్న బై ఎలక్షన్ నీ కొంపలో నీ ఊర్లో వస్తే ఆడ జెడ్పీటీసీలో ఓడించాము కదా. ఇంక అవును. నువ్వేదో 29 పక్కన పెట్టు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిండే మంచి పనులు, అభివృద్ధి పనులు, శాంతి భద్రతలు, ఉమ్. నీలాగా చండాలం పనులు చేసి అవినీతికి పాల్పడి ఇష్టం వచ్చినట్లు లిక్కరు, ఇష్టం వచ్చినట్లు హత్యలు, డోర్ డెలివరీలు, ఇదేదో కొత్త అసలు చంపేసి అతపి డోర్ డెలివరీ చేసేది ఉమ్. పాపం. అటువంటి అదొక వాళ్ళని trend అందరినీ నీ నడిచింది. దగ్గర పెట్టుకొని ఉమ్. ఇప్పుడు అరెస్ట్ కాదు ఎవరో చెప్పు. అవును. మేమేమన్నా దేశంతో చేస్తున్నాం వాళ్ళ మీద? చట్టానికి చిక్కినారు, డబ్బులంతా బయటపడతా ఉన్నాయి, డబ్బులు పంచిండేది బయట వస్తుంది, లిక్కర్లో దోసుకునేది బయట వస్తుంది, ఇసుకలో దోసుకునేది వస్తుంది. ఇంకొకటి రాజధాని కట్టేదానికి 14,000 కోట్లు పెట్టేస్తా అన్నాడు 5 బిల్డింగుల కంటే. ఉమ్. నువ్వు నీ భార్య ఉండేదానికి 600 కోట్లు ఎంతో పెట్టేసావు పోయి, ప్రభుత్వం సొమ్ము. అవును. ఆడేం చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కట్టుకుంటున్నారా? ఉమ్. లేదా వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారా? నీ మాదిరిగా రాష్ట్రానికి కడుతూ అన్నారా? అవును. నీకెందుకు? నువ్వు అభివృద్ధి చేయలేనోడు మళ్ళా యథాస్థితికి వస్తుంది అని అంటున్నావు నువ్వు. ఎస్, కరెక్ట్ చెప్పినావు. యథాస్థితి ఎట్లా అంటే 19కు ముందు నిన్ను చూడు, చంద్రబాబు నాయుడు ఏది కలగన్నామో, అవును. కల కాదు నిజము, చేద్దాము వాస్తవం. ప్లానింగ్ ఏదైతే ఆ స్థితికి వస్తా ఉంది ఇప్పుడు. మీ విజనరీ ఏదైతే ఉందో ఆ ఆ స్థితికి ఆ స్థితికి శరవేగంగా జరుగుతా ఉంది. ఉమ్. ఆడ ఫ్లాట్ల గురించి మాట్లాడతావు, అసలు రైతుల గురించి నీకు హక్కు ఉందే? అవును. నువ్వు కానీ ఆ రోజు వాళ్ళని ఓదార్చి మీ సమస్య వినింటే కనీసం అన్నా నువ్వు ఆ రోజు ఆ జీవో వల్లనే కదా ఇప్పుడు ఆయన పార్టీ ఈ రోజు కుప్పకూలిపోవడానికి కుప్పకూలిపోవడము. ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతులను ఆడున్నట్టు ప్రజలను Land Act అమరావతిని అనేది నిలబెట్టినాడు కాబట్టి ఉమ్. ఈ రోజు అమరావతి లేదా నువ్వు రాత్రికి రాత్రి తట్టబుట్ట జరుపుకొని వెళ్ళిపోవాలి నిర్ణయం. ఉమ్. నీకు మండల్లో దెబ్బ కొట్టినాము కాబట్టి, కోర్టులో కేసులు వేసాం కాబట్టి నిలబడింది అమరావతి, పూర్వస్థితికి వచ్చింది. మళ్ళా ఉమ్. కరెక్ట్ గా చెప్తాన్నాడు ఆయన. ఉమ్. ఆయన ఏమి ఏదో మరి అమరావతిలో ఎన్నో కొన్ని కోట్లు ఇప్పుడు తినేస్తున్నారు మింగేస్తున్నారు అనేది వాళ్ళు చాలా పెద్ద చిట్ట ఒక 40-50 ఇప్పుడు ఉన్నాయి అన్ని చదవడం. తను దొంగ అయితే పొరుగుని నమ్మరు సామెత చెప్తాను. ఉమ్. ఆయన ఏమి దొంగనో లేదా గుండానో నేనేమనలా, సామెత. ఎదుటి వాళ్ళని నమ్మము. ఆడ కళ్ళ ముందరనే ఆయన బిల్డింగ్లు ఆయన కట్టుకుని బంగళా ఒకటమ్మా. ఉమ్. ఇప్పుడు నువ్వు ఒకడు ఉండేదానికి తాడేపల్లిలో 2-3 ఎకరాల బంగళా, ఉమ్. వైజాగ్లో అంత కట్టినావు. సరే, ఇదంటే నీ సొంత డబ్బులు. ఉమ్. యలహంక బెంగళూరులో 35 ఎకరాల్లో కట్టుకున్నావు. ఉమ్. మీరిద్దరు ఉండారు, మీ సంతానం కూడా ఎక్కడో ఉన్నారు అని చెప్తున్నారు, ఏది లండన్ ఎక్కడో. ఉమ్. మరి ఇంత పెద్ద రాష్ట్రానికి రాజధాని 4 బిల్డింగులు 10,000 కోట్లతో కడితే తప్పేముంది? నీ సొమ్ము ఏం పోతా ఉంది? ఉమ్. ఎవరో కేంద్రం ఇస్తా ఉందండి. వాళ్ళు 50 ఏళ్ళు పూచీబడి కేంద్రమే అప్పు రూపంలో ఇచ్చి వాళ్ళే తీర్చుకునేటట్టు, మనం వడ్డీ కూడా కట్టే పని లేదు. వాళ్ళు ఆ రోజు విభజించిన పాపానికి ఈరోజు అనేకమైనటువంటి నిధులు ఇస్తా ఉన్నారు వాళ్ళు, రాజధానికి కానీ మీ ఇతరత్ర కానీ రోడ్లు. మళ్ళా 2,050 కోట్లు ఇచ్చారు, ఉమ్. రాజధానికి ఇచ్చారు. ఇంకా అదనంగా 15 కోట్లు ఇస్తా ఉన్నారు, పూచి పడతా ఉన్నారు. ఏమి కొంత అప్పై కడితే ఏముంది? నువ్వు పోయి 600 కోట్లతో 35 ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకున్నాడు. రేపు భవిష్యత్తులో 10,000 కోట్లు, ఇప్పుడు 5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు, రేపు అది 10 కోట్లు అవుతుంది. ఉత్తరోత్తర ముందుకి ముందు చూపుతో అంత బిల్డింగ్లు కడితే తప్పేముంది? అవును. ఆడేం చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉన్నాడు కదా, రాజధాని శాశ్వతంగా ఉంటుంది, ఉమ్. ప్రజలు అవును. శాశ్వతంగా ఉంటారు, ఉమ్. రేపు భవిష్యత్ తరాలు శాశ్వతంగా ఉండబోతారు, ఈ తరం ఇదైనా కూడా. అవును. సో అసలు ఓవరాల్ గా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది దేనికి అనుకోవచ్చు సార్? అంటే మాకేం అర్థం కాలేదంటే కాదు, ఇవన్నీ నేను మీరు చాలా లండన్ లోపాలు చెప్పారు మీ ప్రభుత్వం గురించి. అదే నేను లండన్ నుంచి వచ్చిన, నేను అనే వ్యక్తి నేను ఒకడు ఉన్నాను ఉన్నాను, వచ్చాను నేను ఊరి ఉన్నాను. నుంచి అని గుర్తు చేసి మీరే కాదు, చంద్రబాబు నాయుడునే కాదు మీరు మాట్లాడాల్సింది ఛానల్ టీవీల్లో. ఏమే పవన్ కళ్యాణ్ గురించే కాదు, లేదా నరేంద్ర మోడీ గురించి కాదు, వాళ్ళ అభివృద్ధి గురించే కాదు, నేను చెప్పేది కూడా మాట్లాడాలా, ఇది కూడా జనాలు లేకపోవాలని. వాళ్ళ కుటుంబంలో హత్యలు, వాళ్ళ కుటుంబంలో జరిగిన నేపథ్యం మొత్తం వాళ్ళ మన్నటి హత్య వరకు తీసుకొచ్చేసాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఉమ్. ప్రజలకు తెలిసే కదా నిన్ను 24లో అంతటి తీర్పు ఇచ్చారు. అవును. నువ్వు మళ్ళా ఏదో 30 తీర్పు 29కి పోతావు. అప్పుడు చూద్దాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అవును. అప్పుడు నువ్వే ఓడిపోతావా, పులివెందుల్లో ఓడిపోతావా, ఉమ్. ఇప్పుడు ఉండే సీట్లలో కూడా నీకు రావా, లేదా మేము ఓడిపోతామా చూద్దాం. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. నిర్ణయిస్తారు. అవును. రాష్ట్రం అంతా శరవేగంగా ఉమ్. నలుమూలల అభివృద్ధి అనేది పోయి చూస్తే ఆయనకేమి తట్టుకోలేకుండా ఉన్నాడు పాపము. ఉమ్. కాబట్టి ఎప్పుడైతే మనము బ్యాలెన్స్ తప్పోతామో, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోతే పడిపోతాం. అంతే. అతను కూడా రాజకీయముగా మానసికంగా బ్యాలెన్స్ తప్పుతున్నాడు. తప్పాడు. ఉమ్.
తప్పాడు కాబట్టి నేను అప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోతా అన్నాడు. ప్రజలు ఏంది ఈ అవగారు, తాతగారు, యువత, రైతులు ఇట్లాంటి తీర్పు. నువ్వు అందరినీ ముంచేసావు, అప్పుడు అవలను ముంచావు, తాతలను ముంచావు, ల్యాండ్ యాక్ట్ తెచ్చి రైతులు కొంపలు ముంచేసావు, దోచేశారు నీ మనుషులు. విపరీతమైన అవినీతి. కాబట్టి నీకు ఆ తీర్పు వచ్చింది. ఇప్పుడు ఒక తప్పు చేసినాడు 100 తప్పుల వరకు పోతాడు, కప్పిపుచ్చుకుంటా పోతా. లేదు ఈ తప్పు చేసినా నేను అని మనం రియలైజ్ అయితే రెండో దగ్గరికి మనం జాగ్రత్త పడతాం. ప్రజలకు కూడా చెప్పచ్చు. అది ఏది లేకుండా మాట్లాడుతా అన్నాడు. నువ్వు ఎన్ని మాట్లాడితే అంత ప్లస్ అవుతుందా మీకు? ఖచ్చితంగా అవుతుంది. మేము చేతి చూపిస్తాను, చేతలతో చూడకండి రోడ్లు, సిసి రోడ్లు. అభివృద్ధి కనిపిస్తుంది ఎక్కడ నేను ఇంక ఇలాగే మళ్ళీ పల్లె రోడ్లు, సిసి రోడ్లు కానించి, గ్రామీణ రహదారులు కానించి, మట్టి రోడ్లు కానించి, 6-వే రోడ్లు, 4-వే రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, ఏ వస్తాంటి నిధులు ₹1 వదల చంద్రబాబు నాయుడు. కేంద్రం నుంచి ఇంకా ఒత్తిడి తెచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పదే వాళ్ళని అడిగి రోజుకో పథకం. ఈ రోజు రాయలసీమకు 1,00,000 కోట్లు ఉద్యానవన హబ్బు ఈ రోజు నోటిఫికేషన్. నువ్వు ఆ రోజు ఎకరాకి నీళ్లు వెళ్ళకపోయినావు నీ ప్రాంతంలో. ఈ రోజు 1,00,000 కోట్లతో ఇప్పుడు ఉద్యోగాలు నోటిఫికేషన్ అంటే అది పంటలు. దాంట్లో పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతారు. 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ వచ్చింది. అది మనము చర్చించుకున్నాం ఆ రోజు. ఒక 20 రోజుల క్రితం మన ఛానల్లో కూడా మనం చర్చించాం. ఉద్యాన హబ్బు అంటే హార్టికల్చర్ హబ్బు. దాంట్లోనే మిళితం రోడ్లు, వాటర్ స్కీము, ఎత్తిపోతలు, బోర్లు. అంటే వాటర్ ఉంటేనే కదా అన్ని కూడా. ఇప్పుడు వచ్చిండే నీటికి అదనంగా ఇవన్నీ మళ్ళీ ఎక్కడన్నా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగాలు భర్తీ అవుతాయి. 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఎస్టిమేషన్. ఇప్పుడు 1,00,000 కోట్లతో హబ్బు వచ్చింది. 40,000 కోట్లు రాష్ట్రమే పెడతా ఉంది 4 జిల్లాల మీద, 5 జిల్లాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలుపుకొని. సో వీటిలో ఒక్కటి చూపించు, నువ్వు 1000 కోట్లు చూపించు చాలు. ఈ రోజు 1200 మెగావాట్లతో సౌర విద్యుత్ ఓపెన్ అయినాయి. మళ్ళా నీ మాదిరిగా సీతాఫలకాలు వేసేసి దాంట్లో నీ రంగులు కొట్టుకొని పాడు చేసేసావు 2,000 కోట్లు. అట్లా కాదు. రాయలసీమలో నీ జిల్లాలో జమ్మలమడుగు దగ్గర, కడప మన అనంతపురం జిల్లా దగ్గర 1200 మెగావాట్లు. ఓ పక్క సీలేరులో 400 చిల్లర ఉంటే 620 చేశాడు. ఇప్పుడు శరవేగంగా పని జరుగుతుంది. 620 మెగావాట్లు ఏది జల విద్యుత్తు. ఇంకో పక్క పోలవరం శరవేగంగా అయిపోతా ఉంది. నెక్స్ట్ ఇయర్ కు అది కూడా ఉత్పత్తి అయిపోతుంది 920 మెగావాట్లు. ఇంకా సోలార్ ఇంకా వస్తుంది. సో ఇన్ని శరవేగంగా నలుమూలలో జరుగుతూ ఉంటే ఆయన పాపము ఏదో ఊహిస్తా ఉన్నాడు. నేనే వచ్చేస్తా, నేనే చేసేస్తా, నేనే చూసేస్తా అని. చూద్దాం అది కూడా. థ్యాంక్ యూ సార్.